కయ్యూనులాగే ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడంటే దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన సమయాన్ని మారు మనసు పొందడానికి ఉపయోగించుకోలేదు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం నుంచి, వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు భోజనం చేయుచుండగా, దేవుని బిడ్డలారా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. అందరు 12 మంది ఉన్నారు. యేసయ్య ఆ 12 మందితో అంటున్నాడు, ఈ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అప్పటికే దేవుని బిడ్డలారా, ఈ ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ ఈ ఇస్కరియోతు యూదా నాకెంత ఇస్తారు యేసు ప్రభువుని పట్టిస్తే, అప్పగిస్తే అని అంటూ ఉన్నాడు. ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు కనుక చెప్తున్నాడు, 12 మందిలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడని. అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగుగా, అందరూ అంటున్నారు, దుఃఖపడ్డారు. 12 మంది మీకోసం ప్రాణం పెట్టడానికి కదా మేము వచ్చాం, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం. ఆస్తులు, అంతస్తులు, బంధువులను, ఇంటి వారిని, సమస్తాన్ని విడిచిపెట్టి, నువ్వు ఉంటే చాలయ్యా, నీతోనే మేము ఉంటాం, మీకోసం బ్రతుకుతాం, మీకోసం ఆఖరి వరకు ప్రాణం ఇస్తాం అని సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటే, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో వస్తూ ఉంటే మాలో ఒకడు అప్పగిస్తాడా అని దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడమే కాకుండా, ఇంత ఘోరమైనటువంటి పని మేము చేస్తామా, ఎవడు మాలో అని అందరూ దుఃఖపడ్డారంట. ప్రతివాడు దుఃఖపడి, ప్రభువా నేనా 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 అని అందరూ అడుగుతూ ఉన్నారు. అందరూ అడుగుతూ ఉంటే ఇస్కరియోతు యూదా కూడా ఏం చేస్తున్నాడు, ఫార్మాలిటీకి నేనా అని అడుగుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మిగిలిన శిష్యులు దుఃఖపడ్డారు, మిగిలిన శిష్యులు నొచ్చుకున్నారు, మిగిలిన శిష్యులందరూ బాధపడ్డారు. మీకోసం ప్రాణం ఇవ్వడానికి మేము వస్తే మమ్మల్ని అప్పగించే వారిగా చేస్తావేంటయ్యా, మమ్మల్ని అప్పగించే వాళ్ళు మాలో ఉన్నాడంటావేంటయ్యా అని వాళ్ళు దేవుని బిడ్డలారా మరి దుఃఖపడుతున్నారు. వారిలో గుణం లేకపోయినా బాధపడుతూ ఉన్నారు, నొచ్చుకుంటున్నారు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం దేవుని బిడ్డలారా ఏమాత్రము ఒప్పుకోవట్లేదు. గమనించినట్లయితే, ఆయన నాతో కూడా పాత్రలు చేయి ఉంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. అప్పుడు ప్రభుతో పాటు ఈ ఇస్కరియోతు యూదా కూడా పాత్రలు చేయముంచాడు. అది ఒక గుర్తుగా చెప్పాడు. నాతో పాటు ఎవరైతే పాత్రలు చేయి ఉంచుతాడో వాడే అన్నప్పుడు అతనికి అర్థమైంది. మీలో ఒకడు అనగానే తప్పకుండా అతనికి అర్థమవుతుంది. సహజంగా మనం ఉంటాం కదా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే మరి అందరూ వారి భుజాలు తమ్ముడుకున్నారంట. అలాగే ఇతను తప్పు చేస్తున్నాడు కనుక తప్పకుండా ఇతనికి అర్థమై ఉంటుంది, ప్రభుకు నా విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక మీద నేను దాచడానికి వీల్లేదు, పశ్చాత్తాపడమే కరెక్ట్ అయిన సమయం అని తను మనసు మార్చుకుని ఉండాల్సింది. కానీ దేని బిడ్డలారా గమనించినట్లయితే అలా చేయలేదు. నాతో కూడా ఎవడు చేయముంచుతాడో వాడే అని చెప్పినా కూడా ఏమాత్రం అతను కొంచెం కూడా కరగలేదు. ఒక కప్పను తిన్న పాములాగా ఎలాగూ సైలెంట్గా కదలకుండా అంటారో అలాగున్నాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని అట్లా వానికి మేలు అని చెప్పాడు యేసయ్య. అయినా కూడా అర్థం కాలేదు. నాకైతే ఇది నియమించబడింది, నేను తప్పకుండా శిలువ శ్రమను అనుభవించాలి, నేను ప్రాణం పెట్టాలి, లోక రక్షణ కోసం నాకు ఆఖరి రక్త పొట్టు వరకు నేను రక్తం కార్చాలి, శిలువ మరణాన్ని పొందాలి, నాకు ఇది నియమించబడింది. కానీ ఎవరైతే నన్ను అప్పగించడానికి ముందుకు వస్తాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉండి ఉంటే మేలు, పుట్టినందువల్ల ఎంత శాపం అతను అనుభవిస్తాడో అని యేసయ్య చెప్పినప్పటికీ కూడా ఇస్కరియోతు యూదాకు కొంచెం కూడా మనసు కరగలేదు, మారు మనసు పొందాలన్న ఆశ లేదు. కారణం అతని మనసు అంతా డబ్బు మీద ఉంది.
దానికోసం ఎంతో పెద్ద ప్లాన్ వేశాడు. యేసయ్యను అప్పగిస్తే 30 వెండి నాణాలు వస్తాయి. ఆ 30 వెండి నాణాలు తీసుకుని నేను అనేకమైన వ్యాపారాలు చేసి ఆర్థికంగా బాగా డెవలప్ అయిపోయి ఉన్నత స్థాయికి ఎదిగిపోయి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటానన్న అనేకమైన గాలి మెడలు అతను కట్టుకున్నాడు ఆల్రెడీ. కనుకనే ప్రభు ఎంత హెచ్చరించినా అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. దానివల్ల ఈ దినాల్లో కూడా మనకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, ఇస్కరియోతు యూదాకు ఇచ్చినట్లుగా. అసలు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా చేరడమే గొప్ప ధన్యత. యేసయ్యను వెంబడించడమే గొప్ప ధన్యత. ఆయన ఉన్న స్థలంలో ఉండడమే గొప్ప ధన్యత. ఆయన యొక్క బోధలు వినడమే గొప్ప ధన్యత. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ముఖాముఖిగా మరి తన సొంత కళ్ళతో చూస్తూ ఆనందిస్తూ ఉండడమే గొప్ప భాగ్యం. కానీ ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప భాగ్యం ఇస్కరియోతు యూదాకు దొరికినప్పటికీ దేవుని బిడ్డలారా అతను ఏం చేస్తున్నాడు? వెండి నాణేలకు ఆశపడి ప్రభువును అప్పగిస్తున్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో రాయబడింది, నన్ను ప్రేమించిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తును అని రాయబడింది. సొంత శిష్యుడే ప్రభువును అప్పగించడానికి దేవుని బిడ్డలారా ముందుకు రావడం మనం చూస్తున్నాం. ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడు, నాతో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు అన్నాడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే అతనికి మేలు అన్నాడు. అప్పగించేవాడికి శ్రమ అన్నాడు. ఎన్ని మాటలు చెప్పినా దేవుని బిడ్డలారా ఇస్కరియోతు యూదాకు మారు మనసు పొందే మనసు లేదు. ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభు దేవుని బిడ్డలారా అతని యొక్క హృదయం కరుగుద్దేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం కొంచెం కూడా కరగలేదు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆఖరిగా అంటున్నాడు 25వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనంలో, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అని. అందరూ నేనా 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 అన్నారు. ఇస్కరియోతు యూదా మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఈ మధ్యలో ఇవన్నీ చెప్పాడు యేసయ్య, నాతో చేయముంచిన వాడే నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే శ్రమ, పుట్టకుండా ఉంటే అతనికి మేలు. మరి అతను నన్ను అప్పగిస్తున్నాడు కాబట్టి, నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతనికి శ్రమ అని దేవుని బిడ్డలారా అన్ని విషయాలు చెప్పినట్టు కూడా ఏమాత్రం అతను చేంజ్ లేదు, మారు మనసు లేదు. ఆఖరికి నేనా అని అందరూ అంటున్నాడు కాబట్టి ఫార్మాలిటీకి నేనా అని అన్నాడు. ప్రభు సూటిగా చెప్పాడు, అవును నువ్వు అన్నట్టే, నువ్వే అన్నాడు. అలాగైతే నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, మారు మనసు పొందుతున్నానయ్యా, పబ్లిక్గా ఇలాగ నా యొక్క అంతరంగ జీవితం, నా యొక్క మోసకరమైన జీవితం బయట పెట్టావు కనుక నా బ్రతుకు మార్చుకుంటానయ్యా అనలేదు. కానీ దేవుని బిడ్డలారా ఆ రొట్టె ముంచి యేసయ్య అతనికి ఇవ్వగానే అతను తిన్నాడు. అతనిలోకి సాతాను ప్రవేశించింది. అతను వెళ్ళిపోయాడు. యేసయ్యను అప్పగించడానికి పన్నాగాలు పన్నడానికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుడు మనకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక ప్రభువుది తప్పే ఉండదు, దేవునిది తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోవడం మనదే తప్పు అవుతుంది. ఈ లాక్డౌన్ మన జీవితాల్లో మరి ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి 84 సంవత్సరాలు. నా 84 సంవత్సరాల వయసులో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదయ్యా అని చెప్పాడు. దాదాపు మనకు తెలిసిన వారెవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు చూసి ఉండరు. ఇవన్నీ దేనికి ఇచ్చాడంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపమైంది కనుక, ఆయన వచ్చే దినాల్లో మనం ఉన్నాం కనుక ఒక్కసారి ప్రపంచానికి ఇలాంటి పరిస్థితిని అనుకూలపరిస్తే, మారు మనసు పొందడానికి వారికి అవకాశం ఇస్తే మారు మనసు పొందుతారు అన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలారా దేవుడు ఈ లాక్డౌన్ మనకు అనుమతించాడు. మామూలు ఉద్యోగాలు మామూలు సమయాల్లో
ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఎందుకు ప్రార్థన చేయలేదంటే, ఎందుకు బైబిల్ చదవలేదంటే వాళ్ళు ఏమంటారంటే సమయం లేదు, డ్యూటీకి వెళ్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, వచ్చేసరికి కలిసిపోతున్నాం అని చెప్తారు. కానీ ఈ సమయంలో అలా చెప్పడానికి వీల్లేదు. కారణం బోల్డ్ అంత సమయం మనకు దొరుకుతా ఉంది. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇది మారు మనసు పొందడానికి దేవుడిచ్చే సమయం అనే విషయం చాలా తేటగా సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా లోతుగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు దినాలు, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ చాలా సమీపమైపోయింది. ఆయన రాకడకు ముందు ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే ప్రభు చెప్పాడు. నా రాకడకు ముందుగా తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. అదే యొక్క కరోనా వైరస్ ఒక తెగులు. దేశంలో అధికారులకు ఏం అర్థం కావట్లేదు, ప్రభుత్వానికి ఏం అర్థం కావట్లేదు అని పెట్టారా. ప్రజలకు లాక్డౌన్ లో పెడితే వారు అన్ని విషయాలకు ఇబ్బంది పడతారు. సరే, లాక్డౌన్ తీసివేస్తే ఈ వైరస్ ఎక్కువగా ప్రాకిపోయి మరి చైనాలోను, ఇటలీలోను, అమెరికాలోను చనిపోయినట్టుగా ప్రజలు చనిపోతారు. ఏం చేయాలో అర్థం కాక తికమక పడతా ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయాన్ని దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము మన జీవితాలు సరిచేసుకోవడానికి, చక్కపరుచుకోవడానికి ఉపయోగించాలి. కయ్యనుకు దేవుడు సమయం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇస్కరియోతుకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. కానీ వారు ఏమాత్రం మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. జీవితాలు మార్చుకోవడానికి, వారి యొక్క రూట్ మార్చుకోవడానికి, వారి యొక్క గురి మార్చుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఒక్కసారి కూర్చుని ఆలోచించి బ్రతుకులు మార్చుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. గమనించినట్లయితే 3.5 సంవత్సరం యేసయ్యతో ఉన్నాడు ఇస్కరియోతు కదా. ఎంత ప్రేమ కలిగిన వాడో యేసయ్య తెలుసు అతనికి. సముద్రంలో డోన్లో వెళ్తున్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు నాశనం అవ్వకుండా వారిని కాపాడాడు. ఇలా ఎన్నో సందర్భాల్లో సహాయం చేశాడు. వెళ్ళారా, ఇంత సమయం ఇచ్చినప్పటికీ, ఇంత ప్రేమ కలిగిన యేసయ్యను, ఆయన ప్రేమను ధ్యానించకుండా, మనసులోకి తెచ్చుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా డబ్బు కోసం యేసయ్యను అప్పగించాడు. ఒకవేళ యేసయ్యకి తెలియకుండా ఉంటే ఇది వేరే విషయం. యేసయ్య సూటిగా అంటున్నాడు, నువ్వు అన్నట్టే, నేనా ప్రభు నిన్ను అప్పగించేదంటే నువ్వు అన్నట్టే అని చెప్పాడు. అయినా కూడా ఇస్కరియోతు యూదా తన యొక్క మనసును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అవకాశాన్ని దేవుడు యేసయ్య ఇస్తున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థిస్తుండగా ఇస్కరియోతు యూదా మరి రాత్రి వేళలో సైనికులను, ప్రధాన యాజకులు వీళ్ళని తీసుకొని వెళ్ళి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పి ఆ తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. చెలికాడ, నువ్వు చేయవచ్చినది చెయ్యి అని మరొకసారి అవకాశం ఇచ్చాడు. అప్పుడు కూడా ఇస్కరియోతు యూదా మారు మనసు పొందలేదు. అప్పుడు ఇంత ఘోరమైన కార్యం చేస్తున్నప్పటికీ, ఇంత ద్రోహం చేస్తున్నప్పటికీ నన్ను చెలికాడ అంటున్నాడే ప్రభు అని కొంచెం కూడా అతను మనసు కరగలేదు అనమాట. ఆఖరికి యేసయ్యను పట్టుకెళ్ళారు, ఈడ్చుకొని వెళ్ళారు, ఆయా విధమైనటువంటి చిత్రహింసలు చేశారు. పిలాతు ఎంత విచారించినప్పటికీ యేసయ్యలో ఒక్క దోషం కూడా కనపడలేదు. కాబట్టి యేసు నన్ను విడుదల చేసి బరబ్బాను శిక్షిస్తానంటే వారన్నారు, మాకు యేసు ఈయనందు ఏ దోషం కనపడలేదు అని అంటే, మాకు యేసును విడుదల చేసి, యేసును సిలువేసి బరబ్బాను విడుదల చేయి. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కేకలు వేశారంట, ఆయన సిలువ వేయడి, మాకు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయమన్నాడు. ఎప్పుడైతే శిక్ష యేసయ్యకి పడిందని తెలిసిందో ఇస్కరియోతు యూదా అప్పుడు
అయ్యో నిరపరాధ రక్తాన్ని ఇలాగూ అప్పగించానే, అని అపరాధం చేయలేదు, ఆయన సిలువకు అప్పగించానని ఏం పెట్టారు? పశ్చాత్తాపడి. చూడండి 27వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎదుకును పెద్దల ఎదుకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, దాని బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని జారవిరుచుకున్నాడు. యేసయ్యకు శిక్ష పడింది, ఇంకా ఆ శిక్ష ఎవరు తప్పించలేదు. అది గుర్తెరిగిన తర్వాత నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను, అలాగ అప్పగించి పాపం చేశానని దేవుని బిడ్డలారా వెండి నాణ్యాలు ఇచ్చినటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వబోయాడు. దాంతో మాకేమి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అప్పగించావు, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాం, మాకు దానికి సంబంధం లేదు, నువ్వే అపరాధివి, ఆయన అప్పగించిన అపరాధి నువ్వే అని చెప్పగా, అప్పుడు పశ్చాత్తాపడి అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించానని దేవుని బిడ్డలారా ఆ డబ్బును తీసుకెళ్లి దేవాలయంలో పడవేసి పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. దేవుడు హెచ్చరించినప్పుడు మారు మనసు పొందుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు, ఇలాంటి భయంకరమైన స్థితి వచ్చిండేది కాదు. దేవుని బిడ్డ ఆఖరికి డబ్బు సంపాదించాడు కానీ దాన్ని అనుభవించలేదు. 30 వెండి నాణ్యాలతో ఏదేదో చేయాలని ఆశపడ్డాడు, ఎన్నో మరి ఊహించాడు, కానీ వాటి ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అవి దేవాలయంలో పడవేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడు అని రాయబడింది. చూడండి, అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండేది. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. గమనించినట్లయితే వెళ్ళి ఉరి వేసుకున్నప్పుడు ఆ తాడు తెగి తల కిందులుగా పడిపోయాడంట. మరి గమనించినట్లయితే ఆ నడిమికి బద్దలైపోయి ఆ పొట్ట పగిలిపోయి పేగులన్నీ బయటకు వచ్చాడు. వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా ఈ డబ్బును తీసుకొని తన కడుపు కోసం ప్రయత్నం చేశాడు, బాగా సుఖంగా బ్రతకాలని ఆశపడ్డాడు. ఆఖరికి దాని బిడ్డలారా ఆ డబ్బును తన కడుపుకు ఉపయోగించుకోకపోగా మరి కడుపు పగిలి పేగులన్నీ బయటకు వచ్చాయన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మన కడుపు కోసం మనం బ్రతుకుతున్నాం. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆ ఉద్యోగాలు, ప్రయాణాలు, లోక సంబంధమైన ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ ప్రక్కన పెట్టి మనకు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని కయ్యనులాగో లేదా ఇస్కరీతు యూదాలాగో జార విడిచి దేనికైతే మనం ఆశపడుతున్నామో, దేన్నైతే మనం ఊహిస్తున్నామో, దేని మీద అయితే మనం దృష్టి పెట్టామో అవి పొందకపోగా దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని కూడా జారవిరుచుకుంటే మరి ఇస్కరీతు యూదాలాగో ఆ మనుషుడు పుట్టకపోయిన అతని మేలు అన్నట్లుగా మన జీవితాల గురించి కూడా రాయబడుతుంది. మనం పుట్టాము, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ కోసం పుట్టించాడు. ఆయన మహిమ కోసం మనం పుట్టించగా దేవుని బిడ్డలారా మనం అనేక సమయాలు, సందర్భాలు దేవుడు ఇస్తున్నా మారు మనసు పొందట్లేదు. అందుకే ఈ దాదాపు 40 days వరకు లాక్డౌన్ మన దేశం అంతటా. ఈ 40 దినాలలో మరి ఇప్పటికే సగం కంటే ఎక్కువ దినాలు గడిచిపోయాయి. ఎంత సమయాన్ని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన గడిపాము, మన ఆత్మీయ జీవితం మేలు కోసం ఎంతగా మన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాము, ఎంతగా దేవుని వాక్యాన్ని చదివాము, ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించాము, ఎంతగా
దేవుని బిడ్డలారా, ప్రభు స్వరం మనం విన్నాము. ఎంతగా మనల్ని మనం శుద్ధీకరించుకున్నాము, ఎంతగా మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకున్నాము అనేదాన్ని మనం గ్రహించాలి. ఇప్పటికే సగం కంటే ఎక్కువ దినాలు గడిచిపోయాయి, ఇంకా కొన్ని దినాలు మన ముందు ఉన్నాయి. మరి ఈ దినాలలోనైనా మనం ఇస్కరియోతు యూదాలా కాకుండా, కయీనులా కాకుండా, దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనకిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుటలోను, దేవుని యొక్క వాక్యానికి లోబట్టలోను, ప్రార్థించుటలోను, దేవుని ఆరాధించుటలోను, మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధీకరించుకోవడంలోను ఈ దినాలను మనం గడిపితే నిజంగా మనకు ఎంతో మేలు. కయీను దేవుడు హెచ్చరించాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, కానీ పొందలేదు. శిక్ష పడిన తర్వాత నా దోష శిక్ష నేను భరింపరానంత గొప్పది అన్నాడు. అప్పటికే అయిపోయింది, ప్రయోజనం లేదు. ఇస్కరియోతు యూదా కూడా ఎన్నోసార్లు హెచ్చరించాడు, సమయం ఇచ్చాడు, కానీ ఇస్కరియోతు యూదా మారు మనసు పొందలేదు. ఆఖరికి నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించానని ప్రభు శిక్ష పడిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ప్రయోజనం లేకుండా పోయింది. గురి వేసుకుని అక్కడి నుంచి పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. పరలోక పట్టణానికి దేవుని బిడ్డలారా 12 పునాదులు ఉన్నాయని బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ 12 పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు రాయబడతాయి. ఆ 12 అపోస్తలులు ఇస్కరియోతు యూదా పేరు కూడా ఉండాల్సింది. కానీ 30 వెండి నాణేలకు ఆశపడి దేవుడిచ్చిన సమయాన్ని, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోనందువల్ల ఇస్కరియోతు యూదా యొక్క పేరు లేకుండా అతనికి బదులుగా మత్తయి అనే వ్యక్తికి ఆ చోటు దొరికింది. 12 అపోస్తలులలో మత్తయి కూడా ఒకటిగా మారాడు. పరలోక పట్టణం కొన్న 12 పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. అందులో ఇస్కరియోతు యూదా మిస్ అయిపోయాడు, పోగొట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మారు మనసు పొందడానికి మనకు అవకాశం ఇస్తుండగా మారు మనసు పొందకపోతే మనం కూడా పరలోకాన్ని పోగొట్టుకుంటామనే విషయాన్ని గ్రహించాలి. పరలోక రాజ్యాన్ని, పరలోకపు మహిమను పోగొట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రేష వేళగైతే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు, అలాగే దేవుని బిడ్డలారా కయ్యను పోగొట్టుకున్నాడు, అలాగే ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి సంపాదించిన డబ్బు నేను అనుభవించాడంటే అది లేదు. కనుక ఈ దినాలలో దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుకున్న 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను అవకాశం ఇచ్చి తిని అని. ఈ అవకాశం దేవుని బిడ్డలారా మనం మారు మనసు పొందడానికి, మనల్ని సరి చేసుకోవడానికి, మనం చక్కపరచుకోవడానికి. ఇస్కరియోతు యూదా మారు మనసు పొందలేదు. అవకాశం దొరికింది, ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, కానీ ఇస్కరియోతు యూదా మారు మనసు పొందలేదు. అలాగే కయ్యను కూడా మారు మనసు పొందలేదు. వారికి సమయాలు ఇవ్వబడ్డాయి. దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం అలాగే ఎంతో మందిని మనం చూడొచ్చు. సౌలు కూడా దావీదును ద్వేషిస్తున్నా, దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నా సౌలును దేవుని బిడ్డలారా దేవుడు అనేకసార్లు హెచ్చరించాడు. కానీ సౌలు కూడా మారు మనసు పొందలేదు. సౌలు కూడా దేవుని బిడ్డలారా ముగింపు చాలా భయంకరంగా ఉన్నట్టుగా వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు మనకిస్తున్న ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో ఎవరెవరైతే మారు మనసు పొందుతారో, ఎవరెవరైతే శుద్ధీకరించబడతారో, ఎవరెవరైతే వారి యొక్క దోషములు, అతిక్రమలు, పాపములు, బలహీనతలు, బుద్ధిహీనతలు ఒప్పుకొని సరి చేసుకుంటారో, చక్కపరుచుకుంటారో వాళ్ళు దీవించబడతారు. ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోకుండా యాజ్ యూజువల్ గా ఎప్పుడు గడుపుతున్నట్టుగా, ఎప్పుడు మరి లోకంతో గడుపుతున్నట్టుగా, ఎప్పుడు మరి పనుల్లో నిమగ్నమైనట్టుగా, ఎప్పుడు తమ సొంత పనులు చూసుకునే వారిగా ఉన్నట్లయితే మన యొక్క ముగింపు కూడా మరి ఇస్కరియోతు యూదాలాగా లేకపోతే కయీను లాగా ఉంటుందనే విషయం దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతనికి దొరికిన సమయాన్ని ఎంత మరి చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అనేక మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని చూద్దాం.
లూకాసు 23:39. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోని కూర్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశం ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువకు తన జీవితం ఈ సిలువలో ఉన్న దొంగకు మరి తన జీవితంలో ఒకే ఒక అవకాశం దొరికింది. అతని వయసు ఎంతో మనకు తెలియదు, కానీ తన జీవిత కాలం అంతా బందిపోటు దొంగగా అనేకమైన నేరాలు చేస్తూ అనేకమైన మరి నరహత్యలు చేస్తూ బ్రతికాడు. ఆఖరికి సిలువలో ఒకే ఒక అవకాశం దొరికింది. యేసయ్యకు సమీపంగా సిలువ వేయబడే అవకాశం ఇద్దరికి దొరికింది. అందులో ఒకడు మాత్రం ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒకడు మాత్రం తనకి ఇవ్వబడిన ఆ సమయాన్ని దేవుని బిడ్డలారా ఉపయోగించుకున్నాడు. నిదానంగా యేసయ్యను గమనిస్తూ ఉన్నాడు, ఆయన మాటలు గమనిస్తూ ఉన్నాడు. అంత వేదనలోను శిక్షలోను అంత భారభద్రమైనటువంటి ఆ శిలువ శ్రమల్లోనూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని శిక్షించిన వారిని, అవమానించిన వారిని, నిందించిన వారిని, దూషించిన వారిని, హేళన చేస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేయడం దేవుని బిడ్డలారా యొక్క దొంగ యొక్క హృదయాన్ని కదిలించింది. అంత మాత్రమే కాదు, ఆ దగ్గర ఉన్నటువంటి తల్లిని చూచి, ఆ యొక్క శిష్యుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి బాధ్యతను ఆ యొక్క శిష్యునికి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని ఆ తల్లి యొక్క క్షేమాలు, తల్లి యొక్క బాగోగులు చూసుకోవడానికి తల్లిని ఆ యొక్క కుమారుని ఆ యొక్క శిష్యునికి అప్పగించాడు. ఈయనకున్న శ్రమలు, ఈయనకున్న బాధ, ఈయనకున్న వేదన, పక్కనే ఉన్న శిలువ శ్రమలు అనుభవిస్తున్న అతనికి కూడా ఆ బాధ ఏంటో తెలుసు. ఎంత బాధలో కూడా తన తల్లి యొక్క క్షేమాన్ని చూస్తున్నాడు అని దేవుని బిడ్డలారా కదిలిపోయాడు. ఇలాగ ఆయన మాటలన్నీ కూడా ఎక్కడ కూడా ఈ శిలువ శ్రమల్లో ఎక్కడ కూడా ఆయన బదులు దూషించలేదని, మౌనంగా ఉన్నాడని, వదకుదేవని గొర్రెపిల్ల వల్లే ఉన్నాడని మరి మన వాక్యం గమనిస్తాం. ఇన్ని శ్రమల్లో కూడా ఆయన మౌనంగా దేవుని బిడ్డలారా తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ, అలాగే ఇతరులను క్షమిస్తూ, తల్లి యొక్క క్షేమాన్ని చూస్తూ ఇలాగ ఉండడాన్ని చూసి నిజంగా ఈయన రారాజే, ఈయన రాబోయే రాజే, ఈయన తిరిగి మరణించి తిరిగి లేస్తాడు, ఆయన ఒక రాజ్యాన్ని తీసుకొస్తాడు అని దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క దొంగ పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడనగా అంటున్నాడు. తన యొక్క సాటి ఆ యొక్క దొంగను కూడా గద్దిస్తున్నాడు, ఎందుకు ఆయన దూషిస్తున్నావు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాం, మనకు న్యాయమే. కానీ ఒక్క పాపం కూడా చేయలేదు ఈ శిలువ శిక్షను అనుభవించడానికైనా. ఆయనలో ఏ దోషం లేదు, ఏ తప్పిదం లేదు అని అతన్ని గద్దించి యేసయ్యకు చూస్తూ అన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా గమనించినట్టు యేసు అంటే పాపుల రక్షకుడా అని అర్థం. నేను పాపినయ్యా, నీ ద్వారానే నాకు రక్షణ, కాబట్టి నాకు రక్షణ దయచేయి అని అడిగాడు. అంత మాత్రమే కాదు, నువ్వు మరణించి మృత్యుంజయుడే లేస్తావు, మళ్ళా నీ రాజ్యాన్ని తీసుకొస్తావు, ఆ రాజ్యానికి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య మరణ పునరుద్ధానాన్ని విశ్వసించాడు. దేవుని బిడ్డలారా అందుకే యేసయ్య అన్నాడు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. గమనించినట్లయితే రక్షించబడడానికి మనకు దొరికినట్లుగా 40 దినాలు లాక్డౌన్ ఇతనికి దొరకలేదు, కనీసం 40 గంటలు కూడా దొరకలేదు. దేవుని బిడ్డలారా కొన్ని గంటలు మాత్రమే, మహా అంటే ఒక 5-6 గంటలు యేసయ్యతో ఉన్నాడు. దొరికిన కొద్ది సమయాన్ని మారు మనసు పొందడానికి ఉపయోగించుకున్నాడు, జీవితాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు, బ్రతుకును మార్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా ఎవరు సువార్త ప్రకటించకుండానే ఆ శిలువ
విలువ ఏంటో గుర్తెరిగాడు. శిలువను గురించిన వార్త నశించునానికి వెలుతనం కని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తిని 1 కొరింథీ పత్రిక 1:18 రాయబడిందిగా మరి ఆ శక్తిని అనుభవించి మారు మనసు పొంది యేసయ్యతో పాటు పరదేశికి వెళ్ళాడు. మొట్టమొదటి వ్యక్తి యేసయ్యతో పాటు పరదేశికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ దొంగే. కానీ ఇస్కరియోతు యూద 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. ఆఖరికి చివరి దినాల్లో కూడా దేవునిలారా నువ్వే నన్ను అప్పగిస్తున్నా అని చెప్పినా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆఖరికి అపోస్తలత్వం కాదు కదా, పరదేశు కూడా చేరలేకపోయాడు, నిత్య నరకానికి వెళ్ళాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ లాక్డౌన్ సందర్భాల్లో ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం సమయాన్ని, ఎలాగో మనము ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నామో దాన్ని బట్టే దేవుని బిడ్డలారా మన ఫలితం ఉంటుంది. ఉద్యోగ స్థలాల్లో కూడా మరి ఎంత వర్క్ చేస్తామో, ఎంత టైం వర్క్ చేస్తామో దాన్ని బట్టే జీతం ఉంటుంది. ఎంత మరి ఎన్ని గంటలు ఓటీ చేస్తామో దాన్ని బట్టి మనకు జీతం ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము మన ఆత్మీయ జీవితాల కోసం ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఆశీర్వాదాలు పొందుతాం. సమయాన్ని ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. సిలువలో ఉన్న దొంగకు 2 దొంగలకు అవకాశం దొరికాయి, కానీ ఒక్క దొంగ మాత్రం కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు. సమయాన్ని ఉపయోగించుకొని మారు మనసు పొందాడు. దేవుని బిడ్డలారా జీవితం ధన్యమైపోయింది. అంతకుముందు అతను ఎంత భయంకరుడో మనకు తెలియదు, ఎన్ని హత్యలు చేశాడో మనకు తెలియదు, ఎన్ని దొంగతనాలు చేశాడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా ఎంతమందిని ఎన్ని ఇళ్ళు పాడు చేశాడు, ఎంతమంది ఇళ్లలో దూరి ఎంతమందిని చంపాడు, అంత దోచుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇవ్వబడిన ఒకే ఒక అవకాశాన్ని చాలా మహిమకరంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆఖరికి యేసయ్యతో పాటు పరదేశికి వెళ్ళాడు. కనుకనే ఈ దినాలు, లాక్డౌన్ దినాలు మనకెంతో శ్రేష్టమైన దినాలు. అస్సలు మనం దుర్వినియోగం చేసుకోకుండా ఎంతగా మనం దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎంతగా ప్రార్థన చేస్తామో, ఎంతగా మన అంతరంగాన్ని మనం పరిశోధించుకుంటామో దేవుని అంతగా మనకు ఆశీర్వాదం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడము, నిత్య మార్గములో నన్ను నడిపించు. నేను చూస్తున్నానయ్యా, నాకేం కనబడట్లేదు, కానీ ఒకవేళ నాకు తెలియకుండా మీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉందేమో చూడు ప్రభువా. నిత్య మార్గం అనగా నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, ఆ మార్గంలో నన్ను నడిపించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని దేవుడు మనకి ఇస్తుండగా మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ గోల్డ్ అంటూ ఉంటారు. బంగారు కంటే శ్రేష్టమైంది, వజ్ర వైడూర్యాల కంటే టైం శ్రేష్టమైంది. కారణం మరి పోగొట్టుకున్న సమయం మరలా తిరిగి రాదు. పోగొట్టుకున్న బంగారం సంపాదించుకోవచ్చు, పోగొట్టుకున్న వెండిని, పోగొట్టుకున్న వజ్ర వైడూర్యాలు, పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోగలం, పోగొట్టుకున్న ఆత్మను సంపాదించుకోలేము, పోగొట్టుకున్నటువంటి సమయాన్ని సంపాదించుకోలేము. కనుకనే దేవుని బిడ్డలమైన మనము ఈ దినాలలో ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని రాయబడింది. దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానం అని రాయబడింది. కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయం అది మనం మారు మనసు పొందడానికి, మన వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోవడానికి, వ్యక్తిగత జీవితాలను చక్కపరచుకోవడానికి ఈ సమయం ఇవ్వబడింది. కనుకనే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. సిలువలో ఒక దొంగ సద్వినియోగం చేసుకున్నాడు, మరొక దొంగ సద్వినియోగం చేసుకోలేదు. ఇస్కరియోతు యూదా సద్వినియోగం చేసుకోలేదు, కయ్యను సద్వినియోగం చేసుకోలేదు. మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చితని. కనుక దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ఆఖరిగా చూడండి, అపోస్తల కార్యగ్రంథము 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించింది.
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మన కుటుంబాలతో మనం గడుపుతూ ఉన్నాం, మన పిల్లలతో మనం గడుపుతా ఉన్నాం, మన ఇంటి వారితో మనం గడుపుతా ఉన్నాం. మనకు తెలుసు ఇంకా ఎవరెవరు రక్షించబడలేదు అని, మనకు తెలుసు ఇంకా ఎవరెవరు మరి ఆత్మీయంగా లేరని, మనకు తెలుసు ఇంకా ఎవరెవరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, మనకు తెలుసు ఇంకా ఎవరెవరు ప్రార్థన చేయట్లేదని, మనకు తెలుసు మన ఇంట్లోని వారు ఇంకా ఎవరెవరు మరి ప్రభువును ప్రేమించే వారుగా లేరని. మన కుటుంబ విషయం జాగ్రత్త తీసుకోవడానికి, శ్రద్ధ తీసుకోవడానికి ఈ సమయం మనకి ఇవ్వబడింది. కేవలం మన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, అంత మాత్రమే కాదు, మన కుటుంబంతో కలిసి మంచి శ్రేష్టమైన భోజనం చేయడానికి మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఉన్న వారి రక్షణ విషయంలో, కుటుంబంలో ఉన్న వారి గురించిన శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం ఇది. ఇక్కడ పౌలు శీలను అనేకమైన దెబ్బలు కొట్టి బొండలు బిగించి చెరసాల్లో వేస్తే ఆ సమయాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకున్నారు. ఆ బాధతో ములుగుతూ పడుకోవచ్చు, లేకపోతే నిద్ర పట్టలేదని ఏడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, వాటన్నిటి మధ్యలో వారు ఏం చేస్తారంట, మధ్యరాత్రి వేళ 25వ వచనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. గమనించిన ఆ సమయాన్ని కూడా పౌలు శీల ఏం చేశారు, సద్వినియోగం చేసుకున్నారు. మధ్యరాత్రి వేళ పాటలు పాడడం, ప్రార్థించడం ప్రారంభించారు. అందుకే ఆ రాత్రి చెరసాల పునాదులు పెరిగాయి, అందరి బంధకాలు కూడా, తలుపులన్నీ తెరవబడ్డాయి. దాని బిడ్డ అయినా ఎవరు ఖైదీలు పారిపోలేదు. ఆ కాలంలో మనకున్నట్టుగా ఈ కరెంటు దీపాలు, కరెంట్ లైట్లు లేవు. మరి మామూలుగా దీపాలు వెలిగించేవాళ్ళు. ఆ దీపాలు చెరసాలు ఉండవు. కారణం చీకటి బంధకాలు కాబట్టి, చీకటి బందీ గృహాలు కాబట్టి లైట్లు ఏముండవు. అయినా కూడా పౌలు శీల ప్రార్థన పాటలు ఖైదీలను కూడా కదిలించి వేసి, వారికి దొరికిన అవకాశాన్ని వారు కూడా ఉపయోగించుకోలేదు, పారిపోలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కూడా అలాగే బంధించి ఉంచాడు. మరి ఈ చెరసాల నాయకుడికి ఈ విషయం తెలిసింది. మరి తలుపులు తెరవబడ్డాయని అందరూ పారిపోయి ఉంటారు. ఇంకెందుకుంటారు, ఖైదీలు ఎప్పటి నుంచో ఉన్నారు, ఖైదీలు అందరూ పారిపోయి ఉంటారని తను పొడుచుకోబోయాడు. పౌలు బిగ్గరగా కేక వచ్చేప్పుడు, అయ్యా ఎవరు వెళ్ళలేదు, అందరూ ఎక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు దీపం వెలిగించి తీసుకొచ్చి దేవుని బిడ్డలారా వారిని చూస్తే అందరూ అక్కడే ఉన్నారు. పౌలు శీలకు అలాగే సాగిలి పడ్డాడు. అయ్యా మీరు చాలా మంచివారు, తలుపులన్నీ తెరవబడ్డా కూడా మీరు వెళ్ళలేదు అని మిగతా విషయాలు ఏం మాట్లాడలేదు. వెంటనే అతనికి తన వ్యక్తిగత జీవితం గుర్తొచ్చింది. అయ్యా నేను రక్షించబడాలి, రక్షించబడడానికి నేనేం చేయాలి? మీరందరూ రక్షించబడ్డారు కనుకనే ఇలాంటి పరిస్థితులు కూడా పారిపోకుండా ఉన్నారు అని తన వ్యక్తిగత జీవితాల గురించి దైవజనుని అడగడం చూస్తున్నాం. ఆ సమయాన్ని తను రక్షించబడడానికి, మారు మనసు పొందడానికి ఉపయోగించుకోవడం అని చూస్తాం. అప్పటికి రాత్రి వేళ మధ్యరాత్రి దాటిందని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆ మధ్యరాత్రి సమయంలో కూడా అతను రక్షించబడడానికే మరి ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడని చూస్తున్నాం. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయగలను? అప్పుడు గమనించినట్లయితే మరి వారు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే తను ఒక్కడికే దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఆ సమయాన్ని రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగితే దైవజనులు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఆ రాత్రికాల సమయం వారి గాయములు కడిగాడు. దేవుని బిడ్డలారా దేవుని సువార్త విన్నారు. వారు తన కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందారు. దైవజనులైన పౌలు శీలను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారై ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఒకే ఒక అవకాశం దొరికింది ఈ చెరసాల నాయకుడికి. తనతో పాటు తన కుటుంబం అంతా రక్షించబడడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకున్నట్టుగా వాక్యం చూస్తున్నాం.
కనుక ఈ లాక్డౌన్ దినాలలో మన కుటుంబంలోని పిల్లలందరూ కూడా రక్షించబడడానికి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, సమయాన్ని కేటాయిస్తే, దేవుని బిడ్డలారా గమనించినట్లయితే రాబోయే దినాలు మనకి ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన కుటుంబాలు అనేక మందికి ఒక వెలుగుగా, అనేక మందికి మేలుగా, అనేక మంది రక్షణకు కారణంగా ఉంటాయి. తర్వాత మరలా లాక్డౌన్ క్లోజ్ అయిందనుకోండి, మరలా ఉద్యోగాలు స్టార్ట్ అయ్యామంటే మరలా ఎవరి దారి వారిదే. మరలా మన పిల్లల్ని చూడలేము, వారితో సమయాన్ని స్పెండ్ చేయలేము, మన కుటుంబంతో టైం స్పెండ్ చేయలేము. దేవుని ఈ దినాలు ఎంతో మంది కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మరి పిల్లలకు పాటలు నేర్పిస్తున్నారు, పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారు, పిల్లలకు వాక్యం చదవడం నేర్పిస్తున్నారు. మరి కలిసి కుటుంబ ఆరాధన చేసుకుంటా ఉన్నారు. అనేక మంది ఉపయోగించుకున్నారు ఈ సమయాన్ని. చాలా మంది ఈ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరు రక్షించబడ్డ దేవుని చిత్తం కాదు, కానీ మరి కుటుంబం అంతా రక్షించబడమే దేవుని చిత్తం. నేను రక్షించబడడానికి ఏం చేయాలని అడిగాడు చెరసాల నాయకుడు. కానీ దైవజనులు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనమే కాదు, మన కుటుంబాలు కూడా మారు మనసు పొందడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం ఇది. ఇంకా కొన్ని దినాలు మన ముందున్నాయి. ఈ దినాలనైనా మనం సద్వినియోగం చేసుకుంటే నిజంగా మనము, మన కుటుంబాలు ఎంతగా దీవించబడతాయో తర్వాత మీరే సాక్ష్యం చెప్తారు. శిలువలో ఒక దొంగ తనకు దొరికిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, రక్షించబడి యేసయ్యతో పాటు పరదేశకు వెళ్ళాడు, నిత్య నరకం తప్పించుకున్నాడు. మరొక దొంగ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఇస్కరియోతు యూదా శ్రేష్టమైన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, మారు మనసు పొందలేదు. కయ్యూను మారు మనసు పొందలేదు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఈ యొక్క చెరసాల నాయకుడు కూడా తన కుటుంబంతో పాటు రక్షించబడడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు. మన జీవితంలో మరలా ఈ అవకాశం దొరకదేమో, మరలా ఇలాంటి లాక్డౌన్ మనకు రాదేమో. దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఇవ్వబడిన సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆఖరికి దానికి మనమే బాధ్యులు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం, మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని. చూడండి 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీరు ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వబడిన అవకాశాన్ని మనం జారవించుకుంటే మరి దేవుడు దానికి బాధ్యుడు కాదు, మనమే దానికి బాధ్యుడు. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందనలేదు. కాబట్టి నేను మంచం పట్టిస్తాను, వ్యాధులకు గురి చేస్తాను, బాధలకు గురి చేస్తాను, మరణానికి గురి చేస్తాను, బహుశ్రమల పాలు చేస్తాను. ఇదిగో ప్రతివానికి వాని క్రియలు చొప్పున జీతం సిద్ధపరచాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దాని బిడ్డ ఇస్కరియోతు యూదాకు ఇంకా అవకాశం లేదు, కయ్యూనుకు అవకాశం లేదు. అలాగే ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది చనిపోయి ఉంటారు. వారిలో రక్షించబడిన వారు ఎంతమంది మనకు తెలియదు, రక్షణ లేని వారు ఎంతమంది మనకు తెలియదు. రక్షించబడిన వారైతే వారు దేవుని రాజ్యానికి వెళ్తారు, రక్షణ లేని వారైతే వారికి మరొక అవకాశం లేదు. దేవుని మహా గొప్ప కనికరాన్ని బట్టి ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఈ కరోనా వైరస్ ద్వారా మనకి ఏ విధమైన నష్టమో ఏ విధమైన మరణమో సంభవించలేదు. దాని బిడ్డ దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మారు మనసు పొందడానికి మనం ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. తద్వారా రాబోయే దినాలలో
మిగిలిన శేష జీవితం దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మాటలు విన్నటువంటి మనం మన జీవితాల్ని ప్రభు చేతికి అప్పగించుకుందాం. శిలువలో మారు మనసు పొందిన దొంగ వలె, ఈ చెరసాల నాయకుని వలె మనం మారు మనసు పొందాం. మనము మన కుటుంబాలు రక్షించబడినట్లుగా ప్రభు చేతికి మన యొక్క జీవితాలను కుటుంబాలను అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు సరి చేసుకుందాం. కొన్ని దినాలు మన ముందు ఉన్నాయి, ఆ దినాలను సరిగ్గా మనం ఉపయోగించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ నామాన్ని బట్టి జ్ఞానుల వల్లకైతే జ్ఞానుల వల్ల నడుచుకోమంటున్నాం. అవును ప్రభా, మీకు స్తోత్రం. యెజబెల్ విషయంలో ఎన్నో పర్యాలు మీరు సంబంధించినారు. ఎన్నో సమయాల్లో నా ప్రభావం దొంగిలించినారు. అవును నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నో పర్యాయంలో హెచ్చరించినారు. యోధాను ప్రభావం, యోధా శిష్యుడిగా ఉన్నారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నారు. ఒక రాజ్యం యొక్క అనుభవాన్ని పోగొట్టుకున్నారు. మారు మనసు పొందడానికి సంబంధించినారు, కానీ అయ్యా మారు మనసు పొందలేదు. అయ్యా మరి పశ్చాత్తాపాలు లేదు. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించండి, ప్రతి బిడ్డను దర్శించండి, సహాయం ప్రభావం తెచ్చుకోమని మా రక్షకుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.